ఈరోజు మీరు వ్యవస్థలను ఉపయోగించి లేదా అధికారాన్ని ఉపయోగించి పోలీస్ వ్యవస్థను ముందు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి రైతుల దగ్గర నుండి బలవంతంగా పొలాలు తీసుకోవాలని చూస్తే అది మీ అమాయకత్వం అవుతుంది. ఇలాంటి దౌర్జన్యాల వల్ల, బలవంతం వల్ల ఒక్క సెంటు భూమి కూడా మీకు రాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ ఎన్నో వేల మంది రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఇదే సెజ్జల పేర్లు చెప్పి, ఇదే కంపెనీల పేర్లు చెప్పి, ఇదే అభివృద్ధి పేరు చెప్పి. గత కొన్ని రోజుల క్రితము నేను విశాఖపట్నం వెళ్తే అక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన నిర్వాసితులు కలవడం జరిగింది. సుమారు 50 సంవత్సరాల క్రితము స్టీల్ ప్లాంట్ కోసము ఆనాడు రైతులు స్వచ్ఛందంగా సుమారు 16,000 మంది రైతులు సుమారు 30,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి భూములు ఇస్తే ఇప్పటి వరకు సుమారు 8,000 మంది రైతులకు, ఆ నిర్వాసితులకు న్యాయం చేయలేదు. ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ వీళ్ళ భూములను మాత్రము, ఆ పరిశ్రమను ప్రైవేటీకరణ చేసి లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి కొంతమంది కుట్రలు చేస్తున్నారు.